ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన రాజా, నీకు వందనాలు నాయనా. మరొక ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా మీరు లేపి మీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచినందుకే మీకు వందనాలు. వింటున్న మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని ఆత్మీయతలోను విశ్వాసములోను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట చెబుతా ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతికితే నేను క్రీస్తు కొరకు బ్రతుకుతా, చచ్చిపోతే నాకు చాలా లాభమే, నాకు మంచిదే. ఈ మాట చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ఈ మాట చెప్పడానికి చాలా కమిట్మెంట్ ఉండాలి. దేవునితో మన యొక్క కమిట్మెంట్ ఉండాలి. సో ఈ ఉదయకాల సమయంలో మనం ఎవరైనా సరే, లేదా మీరు ఎవరైనా సరే ఇలా చెప్పగలిగే పరిస్థితి ఉందా? నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చచ్చిపోతే నాకు మంచిదే, పరలోకంలో ఆయనతో పాటు ఉంటాను అని చెప్పగలిగే ధైర్యం ఉందా అని చెప్పగలిగే శ్వాసం ఉందా అని చెప్పగలిగే కమిట్మెంట్ ఉందా? నేటి పరిస్థితులలో క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనకు చాలా రకాలైన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. క్రైస్తవులను ఇక మీదట ఎంతగా ఇబ్బంది పెట్టాలో, ఎంతగా హింసించాలో, ఏ రీతిగా అనగదొరక్కాలో ఆ కార్యాలన్నీ, ఆ చర్యలన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో వ్యక్తులు మన మీదకు ఎగబడే పరిస్థితి ఉంది, వ్యవస్థలను మన మీద ప్రయోగించే పరిస్థితి ఉంది, అధికారులు అనేక మంది క్రైస్తవులుగా ఉంటున్న వారిని టార్గెట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక భారతదేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం ఈ పరిస్థితులు చాలా వింటున్నాము, చాలా చూస్తున్నాము కదా. ఇప్పుడే చాలా సంఘాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఇదిగో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారో, షెడ్యూల్డ్ కాస్ట్ వారు, వారికి రిజర్వేషన్లు ఏమి వర్తించవు అని అనగదొరక్కే ప్రయత్నాలు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి. సో ఎలాగైనా సరే దేవునికి దూరంగా చేయాలని, విశ్వాసంలో నుంచి మనల్ని కిందకి లాగివేయాలని చాలా ప్రయత్నాలు వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు చాలా చేస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాట చెప్పగలిగే వారంగా మనం ఉన్నామా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా చెప్పగలిగే వారంగా మనం ఉండాలి. కమ్యూనిస్టు దేశంలో అండర్ గ్రౌండ్ లో వాళ్ళకి ఆరాధన జరుగుతూ ఉందంట. సో చాలా వ్యతిరేకత ఉంది. క్రైస్తవ్యాన్ని ప్రబలనీయకుండా, వ్యాపింప చేయనీయకుండా, ఎవరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించకుండా వాళ్ళు అడ్డుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. సో అందుకని అండర్ గ్రౌండ్ లో చాలా నిశ్శబ్దంగా, సీక్రెట్ గా జరుగుతూ ఉంది ఆరాధన. సో ఆరాధన జరుగుతూ ఉంటున్న సమయంలో ఒక ఇద్దరు ముసుగులు వేసుకొని, 2 గన్నులు ఎత్తుకొని అండర్ గ్రౌండ్ లోకి వచ్చేసి ఇంకా వారిని బెదిరించారు. ఇదిగో, మీలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్తారో వారు తప్పించుకొని ఇక్కడి నుంచి పారిపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువే మా దేవుడు, మా రక్షకుడు అని చెప్పేవారు ఆ దేవుడి దగ్గరికి మేము పంపించేస్తాం, కాబట్టి ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. చాలా మంది ఇలా పట్టుకొని బ్రతుకు జీవుడు అంటూ పరిగెత్తేశారు. ఏమని చెప్పి? యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు కాదు, మాకు ఆయనకి సంబంధం లేదని చెప్పి పారిపోయారు, పరిగెత్తారు. చాలా తక్కువ మంది
ఇక్కడ నిలబడ్డారు. ఇంకా వాళ్ళని చూసి వాళ్ళు అన్నారంట, మరొక అవకాశం ఇస్తున్నాం, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఆయన దేవుడు కాదని ఒప్పుకొని చెప్పేసి మీరు వెళ్ళిపోవచ్చు, మీ ప్రాణాలు కాపాడుకోవచ్చు, ఎందుకు అనవసరంగా చచ్చిపోతారు అని అంటే వాళ్ళు నవ్వారంట. నవ్వి, బ్రతుకుట క్రీస్తే, చావైతే మాకు లాభమే, ఆయన కొరకు మేము హతసాక్షులుగా చచ్చిపోతాం, మమ్మల్ని కాల్చిపడేయనన్నారంట. ఇంకొచ్చిన ఆ ఇద్దరు ముసుగులు తీసి తుపాకులు కింద పడేసి, ప్రైజ్ ద లార్డ్, దేవుని కొరకు మనం నిలబడగలిగాం. ఇదిగో దేవునికి ఏమాత్రం ఉపయోగపడని, సేవకు ఉపయోగపడని తరకలు, ఒట్టి గింజలు, గట్టి గింజలు కాదు, ఒట్టి గింజలన్నీ గాలికి ఎగిరిపోయాయి, మనం నిలబడగలిగాం. సో మనం కొద్ది మందిగా చేరి దేవుని మనం ఆరాధిద్దాం, దేవుని కొరకు అనేక ఆత్మలను మనం సంపాదించుకుందామని ఆ వచ్చిన ఇద్దరు వ్యక్తులు మిగతా వాళ్ళందరినీ కౌగిలించుకొని, ఇదిగో ఇప్పుడు జల్లెడు పట్టాము, తరకలన్నీ ఎగిరిపోయినాయి, సో మనం నిలబడ్డాం. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన క్రైస్తవ జనాంగమా, మీరు ఒట్టి గింజలుగా ఉంటున్నారా, గట్టి గింజలుగా ఉంటున్నారా? అనేకమైన బెదిరింపులు వస్తున్నాయి, అనేకమైన సవాళ్ళు ఎదురవుతుంటున్నాయి, హింసలు ఎదురవుతూ ఉంటున్నాయి. నిలబడగలిగే పరిస్థితి ఉంటుందా? బ్రతుకుట క్రీస్తే చెప్పగలిగే కమిట్మెంట్ కలిగిన క్రైస్తవుడుగా నువ్వు ఉంటున్నావా? దినములు చెడ్డవి, రోజులు భయంకరమైన రోజులుగా ఉంటా ఉన్నాయి. అన్యాయము, అక్రమము ప్రబలిపోతూ ఉంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. ప్రేమలు చల్లారిపోతుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. క్రైస్తవ్యానికి వ్యతిరేకతలు కొల్లలుగా పుట్టుకొస్తా ఉంటా ఉన్నాయి. మరి నీ స్టాండ్ ఏంటి? నిలబడగలిగే వ్యక్తిగా ఉంటున్నావా? పరిగెత్తి పారిపోయే వ్యక్తిగా ఉంటున్నావా? ఉదయకాల సమయంలో పరీక్షించుకో. ఇదిగో నీకు రిజర్వేషన్ రాదు, ఇదిగో నీకు పథకాలు ఏం రావు అని ఒకవేళ బెదిరించే పరిస్థితి వస్తే, ఎస్ నేను క్రిస్టియన్, నేను క్రీస్తుని వెంబడిస్తున్న వాడిని, నాకు అవి లేకపోయినా పర్లేదని చెప్పగలిగే కమిట్మెంట్ కలిగిన వాడుగా ఉంటున్నావో లేదో ఉదయకాల సమయంలో పరీక్షించుకో. ఒకవేళ అలాంటి కమిట్మెంట్ లేకుండా ఒత్తిగా క్రైస్తవునని పేరుకి అలా చెప్పుకొని నామకార్థంగా బ్రతుకుతూ ఉంటున్నట్లయితే నీ వల్ల సంఘానికి గాని, సమాజానికి గాని, పరిచర్యకి గాని, ఎవరికి గాని, కుటుంబానికి గాని దేనికి ఉపయోగం ఉండదు. ఉంటే అటైనా ఉండు, లేకపోతే ఇటైనా ఉండు. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. అంతేగాని నులివెచ్చని పరిస్థితులు మనకు వద్దు. నిలబడగలవా, నిలబడలేవా? ఆలోచన చేసుకుందాం. ఒకవేళ నిలబడలేను అని అనిపిస్తూ ఉన్నట్లయితే ప్రభు దగ్గర అడుగు, ప్రభువా నీ కొరకు నిలబడగలిగే ధైర్యాన్ని నాకు ఇవ్వయ్యా, నీ కొరకు స్థిరంగా నిలబడగలిగే విశ్వాసంతో నన్ను నింపు ప్రభువా, ఆ విధమైన ఆత్మీయతలోకి నన్ను పెంచు ప్రభు అని ఉదయకాల సమయంలో దేవుని అడుగు. చాలా పరిస్థితులు వస్తున్నాయి సహోదరుడా, సహోదరి, కాబట్టి ఆలోచన చేసుకో, దేవుని అడుగు, దేవుడు సహాయం చేస్తాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకో. పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలైనా ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన మాటకై మీకున్నాను. మీ కొరకు మేము నిలబడే వారంగా, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అని చెప్పగలిగే కమిట్మెంట్ కలిగిన వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే నాయనా తరకలుగా ఉంటున్నారో, గాలికి చెదరపోయే పొట్టులాగా ఉంటున్నారో దేవా, అలాంటి వారందరినీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఆయన. చిత్తమైతే బలపరిచి నడిపించమని దయగలిగిన స్థలకు అప్పచెప్పు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.